మెదక్ జిల్లాను కుండపోత వర్షం ముంచెత్తింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి వరద నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. జిల్లాలో చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మెదక్ జిల్లాలో రాత్రి నుంచి ఉరుముల మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. మెదక్ పట్టణం పూర్తిగా జలమయమైంది. జిల్లాలో 10 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అత్యధికంగా మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో 20.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. టేక్మాల్ మండలం బోడగట్ట వద్ద 20.1, రామాయంపేటలో 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చేగుంట మండలం పూర్తిగా జలమయమైంది. పెద్ద శంకరంపేట, రామాయంపేట మండలాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. హవేలీ, ఘనపూర్ మండలం రాజ్పేట తండా పరిధిలోని కాప్రాయపల్లి, దూప్సింగ్ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట మండల పరిధిలోని ధర్మారం శివార్లు రహదారిపై వరద నీరు ప్రవహించడంతో చేగుంట మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ మండలంలోని రాయిన్పల్లి ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. పాతూరు నుంచి రాయిన్పల్లికి రాకపోకలు బంద్ అయ్యాయి. కాజాపూర్ నుంచి రాయిన్పల్లికి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నిజాంపేట మండలంలోని చెలిమేడ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చెలిమేడ నుండి బీబీపేటకు, నిజాంపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. టేక్మాల్ మండలంలోని నార్సింగ్, పెద్దశంకరంపేట మధ్య వరద నీరు రహదారిపై ప్రవహించడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నెలకొరిగింది. అక్కడ నుంచి మెదక్ పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ వైర్లపై మహావృక్షం పడడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మెదక్ మండలంలోని రాయిన్పల్లి ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. హవేలీ, ఘాన్పూర్ మండలంలో కొత్త చెరువు తాండా వాగు ఉధృతంగా ప్రవహించడంతో వందలాది ఎకరాల పంట నీట మునిగింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరుణుడు రాత్రి నుంచి ఉరిమి కురుస్తున్నాడు. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ఇప్పటికీ పడుతూనే ఉంది. దీంట్లో పర్టికులర్ గా చూసినట్లయితే మెదక్ జిల్లా అదలాకుతలం అయిపోయింది. పండుగ పూట వినాయకునికి పూజ చేసుకోలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానంగా మనం చూసినట్లయితే చిన్న శంకరంపేట, చేగుంట, మెదక్, హవేలీ, గన్పూర్ మండలాలు బాగా అతలాకుతలం అయిపోయి, రామాయంపేట కూడా అతలాకుతలం అయిపోయింది. చాలా గ్రామాల్లోకి మొత్తం జలమయం అయిపోయాయి. పొలాలు, చెరువులు ఏంటి అన్న తేడా లేకుండా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే తాజాగా మనకు అందిన సమాచారం హవేలీ, గన్పూర్ మండలం తిమ్మాయిపల్లి ఊర చెరువు భారీగా పొంగి మొత్తం చెరువులో నీళ్ళన్నీ కూడా గ్రామంలోకి రావడంతో గ్రామస్తుల్ని తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ ఇమీడియట్ గా స్పందించి అక్కడికి సహాయక బృందాలను పంపించి గ్రామస్తులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక అనేక చోట్ల ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ చిన్నశంకరంపేట మండలం గజపట్లపల్లి నుండి టీమన్నపూర్ మీద వెళ్లే రహదారిలో ఉన్న వంతెన పైన వరద ప్రవహించడంతో రహదారిని అధికారులు మూసేశారు. అంతేకాకుండా ప్రభుత్వ వైద్యశాల వద్ద, చిన్నశంకరంపేట ప్రభుత్వ వైద్యశాల వద్ద పడిన పిడుగు ట్రాన్స్ఫారం మొత్తం దహనం అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ నాగ్పూర్ రహదారి పై నుంచి కూడా వరద ప్రవహించడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు మనకి జామ్ అయిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా, పర్టికులర్ గా మెదక్ జిల్లా అతలాకుతలం అయిపోయింది. ఇటు సింగూరుకి మంజీరా నదికి కూడా వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న మొన్న కొద్దిగా శాంతించిన మంజీరా ఇప్పుడు మళ్ళీ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మొత్తం ఘనపూర్ ఆనకట్ట మళ్ళీ ప్రమాదకర స్థాయిలో ప్రవహించే పరిస్థితులు మనకు నెలకొన్నాయి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.